Hello students, welcome to Sri Academy. In previous sessions, we are discussing AP 2025 question papers analysis, right? Bits, different bits we are discussing, and I already said integration and applications of integration topic problems and differential equation problems and differentiations and applications of differentiation and limits. Calculus part కు సంబంధించిన బిట్స్ అన్ని చెక్ చేసాము. దానికంటే ముందు దట్ ఈస్ టూ టాపిక్స్, దట్ ఈస్ మ్యాట్రిసెస్ పార్షల్ ఫ్రాక్షన్, దట్ ఈస్ ఆల్జిబ్రా టాపిక్ అండ్ ట్రిగ్నామెట్రీ టాపిక్స్ బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ అయినాయి 2025లో. 2 షిఫ్ట్స్లో జరిగిన ఎగ్జామ్ సంబంధించిన పేపర్స్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాము. 2 షిఫ్ట్స్లో మ్యాథమెటిక్స్ సంబంధించి 100 బిట్స్ అంటే ఒక పేపర్లో 50 బిట్స్, ఇంకో పేపర్లో 50 బిట్స్, టోటల్ 100 బిట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తున్నాం. 100లో బ్యాలెన్స్ ఉన్న బిట్స్ చెప్పుకుందాం. దానిలో నెక్స్ట్ ఐఎమ్ చూసింగ్ ద టాపిక్ దట్ ఈస్ matrices and partial fractions. Here in matrices and partial fraction topic that is in algebra matrix and partial fractions topic, right? See, basically from this partial fraction topic we are going to get 2 marks. Must and should you are going to get 2 questions. That 2 basic questions exist I think. ఫర్ సపోజ్ టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఇంకో టాపిక్ కూడా యాడ్ అవుతుంది, లాగారిథమిక్ టాపిక్. ఆ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. బట్ మ్యాట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ 5 మార్క్స్ అనేటివి రావడం జరుగుతుంది, 5 బిట్స్ అనేటివి రావడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ 5 మోర్ దెన్ 5 వస్తాయి, 4 or 5 వస్తాయి. ఇక్కడ కూడా బేసిక్ టాపిక్స్. మ్యాట్రిసెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే బేసిక్ ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని, అంటే అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్ అండ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, దట్ ఈస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ ఎగ్జిస్ట్ చేసే ప్రాబ్లమ్స్, బేసిక్ ప్రాబ్లమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఆల్సో డిటర్మినెంట్ అనే టాపిక్ ఉంటుంది, డిటర్మినెంట్ అనే టాపిక్ నుంచి ఒక బిట్ వస్తుంది. అండ్ ఆల్సో లింక్డ్ దెన్ ఆఫ్టర్ దట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, దట్ ఈస్ వాట్ ఫస్ట్ బేసిక్ మ్యాట్రిక్సెస్ నుంచి ఒక బిట్ వస్తుంది. అండ్ ఆల్సో డిటర్మినెంట్ టాపిక్, దట్ ఈస్ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్, ఇక్కడ నుంచి ఒక టాపిక్ వస్తుంది. బేసిక్ లో కూడా మనకి మ్యాట్రిక్స్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ బేస్ చేసుకొని డిఫరెంట్ మ్యాట్రిసెస్ టైప్, దట్టు సిమెట్రిక్ అండ్ క్యూ సిమెట్రిక్ బేస్ చేసుకొని కావచ్చు, ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ కావచ్చు, డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండ్ నాన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్, ఇట్లాంటి రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డిటర్మినెంట్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ టాపిక్ దట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, దట్ ఈస్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసే బేస్ చేసుకొని మ్యాట్రిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడే అర్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఉంటుంది, అర్జియంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో వన్ మోర్ టాపిక్ దట్ ఈస్ సొల్యూషన్స్ ఆఫ్ linear equation by using matrix methods. Here number of methods are there, 3 methods ఉన్నాయి. That is a matrix, inverse matrix method, కామర్స్ రూల్ అండ్ గాజోడన్ మెథడ్. వీటిని బేస్ చేసుకుని క్లబ్గా అంటే సొల్యూషన్స్, ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి సొల్యూషన్స్ అని అడగడం జరుగుతుంది. దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ మ్యాట్రిసెస్, రైట్? మ్యాట్రిక్స్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్ నుంచి 7 బిట్స్ వస్తాయి. యూ కెన్ ట్రీట్ దిస్ యాజ్ 1 యూనిట్. ఇక్కడ నుంచి ఈజీగా బిట్స్ చేయొచ్చు. ఎవ్రీ ఈసెట్ పేపర్లో ఫస్ట్ మ్యాథమెటిక్స్లో ఫస్ట్ కనబడే బిట్స్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ 1 to 7 బిట్స్ అనేవి ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. కాబట్టి కంపల్సరీ ఈ టాపిక్స్ మనం చేయగలుగుతాము. సింపుల్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ మ్యాట్రిక్స్ సంబంధించినవి మన ఛానల్లో ఇదే మ్యాట్రిక్స్ టాపిక్స్, ఈ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఎక్స్టెండ్ లెవెల్ వరకే ఉండే విధంగా మనము ప్రాబ్లమ్స్ అన్నీ ఈ వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఛానల్లో ఎగ్జిస్ట్ అయినాయి. మ్యాట్రిక్స్ టాపిక్ అని మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. పార్షల్ ఫ్రాక్షన్స్ కూడా మనం వీడియోస్ చేసినాము. ఆ త్రూ యూ కెన్ గో త్రూ దిస్ ఆల్ టాపిక్స్, దట్ ఈస్ మ్యాట్రిక్స్ అండ్ పార్షల్ ఫ్రాక్షన్స్ బై యూజింగ్ దట్ వీడియో. అండ్ ఆల్సో ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ ప్లేలిస్ట్ అనేది మ్యాట్రిక్స్ టాపిక్కి, పార్షల్ ఫ్రాక్షన్ టాపిక్కి సంబంధించిన ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను, లింక్ యాడ్ చేస్తాను. చెక్ చేయండి, ప్రాబ్లమ్స్ చెక్ చేయండి. ఈజీగా ఈ టాపిక్స్ నుంచి మనము మార్క్స్ స్కోర్ చేయొచ్చు. కమింగ్ టు అవర్ సెషన్, వన్ మోర్ థింగ్, రైట్? You are preparing for ESET 2026 and 27. Very less time is there, right? I already said in previous videos, and once again I am saying up to October 31st you are going to have offer. That is, you are going to get total this video content at
499 రూపీస్ ఓన్లీ, రైట్. 500 రూపీస్లో మనకు వీడియో లెక్చర్స్, అన్ని టాపిక్స్ సంబంధించిన ఈసెట్కి సంబంధించిన ఫుల్ వీడియో లెక్చర్స్, 200 మార్క్స్ సంబంధించిన ఫుల్ వీడియో లెక్చర్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వీడియో లెక్చర్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ ఆల్సో సినాప్సిస్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్కి సంబంధించిన బిట్స్ ఉంటాయి, అండ్ ప్రాక్టీసింగ్ బిట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్ టు ఈసెట్ ఎగ్జామ్ వరకు మన త్రూ మీరు ఈజీగా ఈసెట్లో సక్సెస్ అయ్యే విధంగా వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో, దట్టు ఆన్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ కావచ్చు. ఆఫ్లైన్ రావాల్సిన స్టూడెంట్స్ కూడా, ఆఫ్లైన్ రావాలనుకునే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్లాసెస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ దిస్ ఆఫ్లైన్ కోచింగ్. అంటే ఈ సెకండ్ ఇయర్ డిప్లొమా సెకండ్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో, ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఫైనల్ ఇయర్లో 2026 ప్రిపేర్ అవుతారు. సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్, నెక్స్ట్ కమింగ్ ఫోర్త్ సెమిస్టర్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోర్త్ సెమిస్టర్ అయిపోయినాక మన దగ్గర క్లాసెస్ కావచ్చు. ఆఫ్లైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాస్ అంటే వెరీ లెస్ కాస్ట్ ఉంటుంది కంపేర్ టు అదర్స్. కాబట్టి ఇలాంటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్. మన వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ద నేమ్ ఈజ్ శ్రీ అకాడమీ ఈసెట్ కోచింగ్ సెంటర్. ఓకే, ఈ అప్లికేషన్ నుంచి వీడియో లెక్చర్స్ అనేవి మీరు యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, ఆల్వేస్ వీఆర్ గోయింగ్ టు ఫ్రీ టు షేర్ ఇన్ఫర్మేషన్. లెట్స్ మూవ్ టు అవర్ టాపిక్, దట్ ఈస్ మ్యాట్రిసెస్ టాపిక్ నుంచి 2025 ఏపీ పేపర్లో ఏ క్వశ్చన్స్ వచ్చినాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేస్తున్నాము, దట్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఏ. ఈ గివెన్ ఏ మ్యాట్రిక్స్, దెన్ విచ్ ఇస్ ద మ్యాట్రిక్స్, which of the following is true? What is given in the options, that is matrix is invertible. We'll say about is invertible once again, but before that matrix is singular మ్యాట్రిక్స్ అంటే ఇది డిటర్మినెంట్ బేస్ చేసుకుని ఉంటుంది. ఒక మ్యాట్రిక్స్ సింగులర్ ఎప్పుడు అవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అంటారు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాడు. సింగులర్ అంటే ఒకవేళ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 అయిందంటే సింగులర్ అవుద్ది. అండ్ మ్యాట్రిక్స్ ఈజ్ డయాగ్నలైజబుల్, మ్యాట్రిక్స్ ఈజ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఆల్వేస్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఆల్వేస్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటిదంటే లోయర్ ట్రయాంగిల్ లిమిట్స్, అంటే ఇవి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో లోయర్ ట్రయాంగిల్ ఎలిమెంట్స్ అండ్ అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉన్నట్టయితే అది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. బట్ సిమెట్రిక్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 ఉంది, కాబట్టి సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయ్యే అవకాశం. ఇన్వర్టబుల్ అంటే ఒక మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే ఆ మ్యాట్రిక్స్ని ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్ అంటారు. ఎప్పుడైతే మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అంటే ఏంటిదంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1 డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అర్జియంట్ ఆఫ్ ఏ. అంటే యూ హౌ టు ఫైండ్ అర్జియన్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినాక ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని డిటర్మినెంట్ తోని డివైడ్ చేస్తే వచ్చేది ఇన్వర్స్ మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ షుడ్ నాట్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ this is going to be singular non-singular matrix. For suppose if the matrix is singular matrix, inverse matrix అనేది ఎగ్జిస్ట్ కాదు, రైట్. ఎప్పుడైతే నెంబర్స్ అనేటి ఇక్కడ మనకున్న నెంబర్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9. వన్ లాజిక్ ఈస్ దేర్. సింప్లీ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద డిటర్మినెంట్ ఫర్ నెంబర్స్, సీక్వెన్స్ నెంబర్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా సీక్వెన్స్ నెంబర్స్కి ఆల్వేస్ కంటిన్యూస్ నెంబర్స్కి డిటర్మినెంట్ అనేది 0 వస్తుంది. ఇఫ్ యూ ఫైండ్ అ డిటర్మినెంట్ ఆల్సో యూ ఆర్ గోయింగ్ టు గెట్ 0. దట్ ఈస్ అ షార్ట్ కట్ యాక్చువల్లీ. అంటే సీక్వెన్స్ ఫర్ సపోజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 9 if I am getting here for suppose any number that is 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఇంకా ఏదైనా నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ లేవు, ఇక్కడ నుంచి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్, అప్పుడు డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. బట్ ఇక్కడ మనకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి సింపుల్గా సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ ద వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి డిటర్మినెంట్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది, right. Either we can find the determinant is very easily by using our shortcut, either always by using elementary transformation base చేసుకొని మనం డిటర్మినెంట్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ రో కానీ కాలమ్స్ కానీ ఏదో ఒక రో ఏదో ఒక కాలం 0 అయితే ఎలిమెంట్స్ అనేవి ఇండైరెక్ట్లీ డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. కాబట్టి బై యూజింగ్ దట్ కాన్సెప్ట్ సింప్లీ ఐఎమ్ చేంజింగ్ R2 tends to R2 minus R1 and R3 tends to R3 minus R1. That is first row is going to be same 1 2 3, second row 4 minus 1 is nothing but
3, 5 minus 2 is nothing but 3, 6 minus 3 is nothing but 3, and here 7 minus 1 is nothing but 6, R3 tends to R3 minus R1, 8 minus 2 is nothing but 6, 9 minus 3 is nothing but 6. Whenever if 2 rows or 2 columns of a matrix are proportional or identical, same ఉన్నా సరే సేమ్ నెంబర్తో, ఇప్పుడు సెకండ్ రో నెంబర్ టూని 2తో మల్టిప్లై చేస్తే 3 into 2 6, 3 into 2 6, 3 into 2 రో నెంబర్ 2ని మొత్తం 2తో మల్టిప్లై చేసినట్టయితే రో నెంబర్ 3 వస్తుంది. ఇలా ఎగ్జిస్ట్ అయితే ఆల్వేస్ డిటర్మినెంట్ అనేది 0 అవుతుంది. సింపుల్గా నథింగ్ ఈస్ దేర్ హియర్, దట్స్ వి సెడ్ ఆల్వేస్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ కనబడింది అంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ వస్తే డిటర్మినెంట్ 0. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ విషయం తెలిస్తే మనం చూసి చెప్పొచ్చు డిటర్మినెంట్ 0 అవుతుంది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కాదు, డిటర్మినెంట్ 0 అయితే సింగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది ఆన్సర్, అండ్ ఆల్సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కావాలంటే అప్పర్ లిమిట్, అండ్ డయాగనలైజ్డ్ అంటే డయాగనల్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇదైతే ఎలిమెంటరీ ట్రాన్స్ఫార్మేషన్ చేసినామో ఇక్కడ 3 ఎలిమెంట్స్ 0 చేయాలి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ 0 చేయాలి. అలా చేయగలిగితే దాన్ని ఏమంటారంటే డయాగనల్. డిటర్మినెంట్ 0 వచ్చిందంటే డయాగనలైజ్డ్ మ్యాట్రిక్స్ కాదు. ఓకేనా, రైట్. గాజోడన్ మెథడ్లో ఆ కాన్సెప్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు వన్ మోర్ ప్రాబ్లం. Right, what is given? If A equal to ABCD, the determinant of A is 5, then determinant of matrix 2A is given determinant of, no need of matrix here, a given determinant of A. What is given? Determinant of A equal to 5. What is asking? Determinant of 2A. Determinant of 2A is what? We know one property, determinant of KA. If A is a n by n matrix, determinant of K is simply K power n into determinant of A given A matrix, that to what? 2 by 2 matrix. That is here n equals to 2 and K equals to also 2. If you substitute here, that is 2 power 2 into determinant of A, 2 power 2. In place of n we are having 2. That is 2 power 2 is nothing but 4. 4 into determinant of A is nothing but 5. 4 into 5 is nothing but 20. That's only given. Nothing is there. Based upon the property is asking if K A determinant equals to K power n into determinant. Based upon determinant order of matrix, we are going to get power. Coming to another problem, that is given the statement here. That's see simply, if the matrix A is of order 3 by 3 and the system of equations Ax equals to B as unique solution, that is సొల్యూషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 3 by 3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అండ్ ఏబి ఈక్వల్స్ టు ఏఎక్స్ ఈక్వల్స్ టు బి, దట్స్ ఓన్లీ విల్ రైట్ కోషియంట్ మ్యాట్రిక్స్ అండ్ వేరియబుల్ మ్యాట్రిక్స్ అండ్ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ యాజ్ యూనిక్ సొల్యూషన్. మీన్స్ ఇండైరెక్ట్లీ ఇట్స్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్. ఎప్పుడు ఉంటుంది యూనిక్ సొల్యూషన్ అంటే ఇక్కడ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అయితే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ కాకపోతే సొల్యూషన్ ఉండదు ఇన్వర్స్ మ్యాట్రిక్స్ మెథడ్లో. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయింది అంటే నో సొల్యూషన్ అంటాము. డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే సొల్యూషన్ ఉంటుంది. దట్ సొల్యూషన్ ఈస్ గోయింగ్ టు బి సే యూనిక్ సొల్యూషన్. కాబట్టి అడిగింది ఏంటిది? సొల్యూషన్ యూనిక్ ఎప్పుడు ఉంటుంది? డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. దట్స్ ఓన్లీ గివెన్. హియర్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ 0 అంటే ఇక్కడ సొల్యూషన్ అనేది ఉండదు, నో సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఉండాలంటే డిటర్మినెంట్ అనేది నాన్ జీరో కావాలి. ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ మస్ట్ బి 1. వీ కాంట్ సే లైక్ దిస్. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కాంట్ బి నెగిటివ్. నెగిటివే కావచ్చు, పాజిటివ్ కావచ్చు ఎగ్జిస్ట్ అయినప్పుడు. ఓకే రైట్, దట్ మే బి ఎనీథింగ్, బట్ నాన్ జీరో అనేది కాన్సెప్ట్ అది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ద ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి ద డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0. కమింగ్ టు వన్ మోర్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం డిస్ప్లే చేస్తున్నాం చూడండి. దట్ ఈస్ ఏ ఈస్ గివెన్ అండ్ ఏ ఇన్వర్స్ ఆల్సో గివెన్ ఈజ్ ఆస్కింగ్ ఎక్స్. మీన్స్ యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్వర్స్ నుంచి వన్స్ అగైన్ ఇంకోసారి ఇన్వర్స్ చెక్ చేస్తే ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ఏ. అంటే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కి మళ్ళా ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ వస్తుంది. బట్ మనకి ఇక్కడ కావాల్సింది వేరియబుల్ ఎక్సే కాబట్టి వీ హ్యావ్ ఎన్ ఏ ప్రాపర్టీ దట్ ఈస్ ఆల్వేస్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. If you want a determinant of A inverse based upon determinant of A, we can say that is inverse matrix determinant equals to 1 by determinant we can write. From here we can write A inverse determinant equal to simply minus 2 into minus 0.5 minus 1 into 1.5. Here we know 0.5 is nothing but 1 by 2 minus into minus plus minus 1 into 1.5 అంటే 3 by 2. 2 to get cancel, either you can say 2
this is 1. 1 minus 3 by 2 is nothing but minus 1 by 2. This is what A inverse determinant. We can write from here determinant of A is nothing but we can write 1 by inverse matrix determinant also. With that 1 divided by minus 1 by 2 is nothing but it is going to be minus 2. What is this determinant of A? Here from here I am writing determinant of A, that is 4x AD minus BC minus 6 equals to minus 2. That's not 4x equal to 8, x equals to 2. Here we having a somewhat we got we done a wrong thing here, right? Here if I take minus 6 this side plus 6, that is nothing but you are going to get here minus 2 plus 6, that is nothing but 4. 4x equal to 4, x equals to 1. Simply answer is going to be 1. Okay, let's move to another problem. Given A and B and is asking AB whole transpose. ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఒకటి చెక్ చేసుకుని, ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఏముంది 0 ఉంది, ఇక్కడ ఏముంది 0 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేసి కూడా మనం ఆన్సర్ చెప్పచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటిది, ఏని బిని ఇప్పుడు ఏ అనే మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ రాయాలి మనం. ఫస్ట్ ఇఫ్ ఐ రైట్ ఏబీ మ్యాట్రిక్స్, ఏబీ మ్యాట్రిక్స్ ఎట్లా వస్తుంది, ఫస్ట్ ఏ అనే మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేస్తే యాడ్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇదే ఫస్ట్ ఎలిమెంట్ ఏబీ హోల్ ట్రాన్స్పోజ్లో కూడా ఇదే ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ ఉన్న సెకండ్ ఎలిమెంట్ ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. ఇక్కడున్న సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అవుతుంది. బట్ బేస్డ్ అపాన్ దట్ ఐదర్ యూ కెన్ రైట్ ఏబీ ఆల్సో. ఐ విల్ రైట్ ఏబీ డైరెక్ట్లీ. హియర్ వి నో సింప్లీ ద కాన్సెప్ట్ ఈస్ వాట్ simply first row with first column, that is 1 into 1, 1 plus 2 into 1, 2, 1 plus 2 is nothing but 3. Next first row with second column is what, 0, means if you multiply also you will get 0. Next second row with first column, 3 into 1, 3, 4 into 1, 4, 3 plus 4, that is what, 7. Next second row with second column you will get 0. This is what AB. I want what AB transpose, that is what 3700. Where it is 3700? In third option we have it. Simple, very easy questions, basic questions only is asking, right? If you follow you are going to get. What is given is asking order of matrix. This is a very fundamental question here. Any matrix, for suppose what is given 1620. Whenever we are discussing, if you want you can check our videos also. In starting only we'll say always you have to find a row from top to bottom. Here see, you have to give the row number. This is row number 1. This is going to be row number 1. You have to give, always you have to count row from top to bottom. And columns from left to right. This is C1, this is C2. How many rows are there? 3. How many columns are there? 2. 3 by 2. That is number of rows by number of columns is going to be order. That is only asking order of matrix. Very fundamental question. Every student matrix తెలిసిన ప్రతి స్టూడెంట్ చేయగలిగే ప్రాబ్లం. సిల్లీ క్వశ్చన్, రైట్? Right, what is given, if 2 rows or 2 columns of a determinant of order 3 are identical, then the matrix, not only order 3, any order matrix, that is square matrix అయితే, if 2 rows or 2 columns determinant exist అయ్యేదే square matrix కి, కాబట్టి if 2 rows or 2 columns are identical and also proportional also, if one row is based upon one row, another row also you are getting same, the determinant always is going to be what, 0. In starting only I given, right? రైట్, ఆ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ చెప్పేటప్పుడు మనకు సేమ్ వచ్చినాయి, అంటే 3 3 3 6 6 6. దట్ మీన్స్ ఫస్ట్ సెకండ్ రోని థర్డ్ రో బేస్ చేసుకొని, సెకండ్ రోని సెకండ్ రో బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. సెకండ్ రోని 2తో మల్టిప్లై చేస్తే థర్డ్ రో వస్తుందని చెప్పినాం. అట్లే మల్టిప్లై చేసి వచ్చినా లేకపోతే సేమ్ ఎగ్జిస్ట్ అయినా, రైట్? ఫర్ సపోజ్ 1 2 3, ఇయర్ 3 4 5, ఇయర్ 3 4 5. వన్స్ అగైన్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ లైక్ దిస్, అంటే ఐడెంటికల్ అంటే సేమ్ ఉండాలి, సేమ్ ఎగ్జిస్ట్ అయ్యి అంటే ఆల్వేస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు
0. This is a property, right? Is asking property only, right? What is asking? Cofactor of -4 in this matrix. -4 weight is always the cofactor is nothing but we will represent with aij. Aij is nothing but -1 to the power of I plus j into mij. That is nothing but this is minor. ఒక ఎలిమెంట్ cofactor ఏంటంటే -1 to the power of ఆ ఎలిమెంట్ row number plus column number. I shows row number, j shows column number. Here mij means minor of that element. I want here cofactor of -4 I want. Where it is? ఇది ఎక్కడుంది? సెకండ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంది. రో నెంబర్ ఏంటిది? 2. కాలం నెంబర్ ఏంటిది? 1. 2 plus 1. మైనర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఈ సెకండ్ రోని ఫస్ట్ కాలంని ఎలిమినేట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్. దట్ ఈస్ వాట్? 2 3 -7 9. ఈ డిటర్మినెంట్ అప్పుడు ఈ కోఫాక్టర్ అనేది అవుతుంది. దట్ ఈస్ -1 into 2 9s 18 plus 21. That's what -39 is going to be your answer. Where it is? Here we having -39 also plus 39. If you didn't take here minus, you will get plus 39. That is also existed in the options. Be careful. Whenever the cofactor is asking, you have to multiply -1 to the power of that element row number plus column number. Let's move to another problem. Given the matrix is what is saying in the options? Symmetric, q symmetric, symmetric, symmetric if a equal to b, symmetric if b equal to c. అంటే కండిషన్ ఇస్తున్నాను సిమెట్రిక్ కావాలంటే. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ అయితే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతారు అంటారు. ఇక్కడ ఇచ్చింది అదే. ఒకవేళ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు -a అయితే క్యూ సిమెట్రిక్ అంటాడు. సిమెట్రిక్ కావాలంటే ఏంటిదంటే ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ ఏంటిది? AHG, నెక్స్ట్ HBF, నెక్స్ట్ GFC. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఒక మ్యాట్రిక్స్ అనేది సిమెట్రిక్ ఎప్పుడైతుంది అంటే ఇక్కడున్న అప్పర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్, లోయర్ ట్రయాంగులర్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. బై చేంజింగ్ రో నెంబర్ అండ్ కాలమ్ నెంబర్ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ సేమ్ నెంబర్. ఇక్కడ ఏదైతే హెచ్ ఉందో ఇక్కడ కూడా అదే హెచ్ ఉండాలి. ఇక్కడ జీ ఉంది, ఇక్కడ కూడా జీ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ ఉంది. డయాగనల్ ఎలిమెంట్స్కి సంబంధం లేకుండా నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాలి. హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ జీ ఉంది. కంపల్సరీ ఇట్ ఈస్ సెట్ టు బి సిమెట్రిక్ మ్యాట్రిక్స్. క్యూ సిమెట్రిక్ అంటే ఇక్కడ హెచ్ ఉంటే ఇక్కడ -h, ఇక్కడ జీ ఉంటే -g, ఇక్కడ ఎఫ్ ఉంటే -f ఉంటే క్యూ సిమెట్రిక్ అవుతుంది. అక్కడ ఏం చెప్తున్నాడు? ఏ ఈక్వల్ టు బి. ఇది అయినా కాకపోయినా డయాగనల్ ఎలిమెంట్స్తో సంబంధం లేకుండా సిమెట్రిక్ అని చెప్పొచ్చు. ఓకే, ఇట్స్ అ బేసిక్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్, రైట్? Given a value and is asking a inverse. In the options given a minus 2a 0. Compulsory inverse matrix చెప్పాలి అంటే, inverse matrix చెప్పాలి అంటే must and you have to say determinant, right? If you know determinant, if it is not equal to 0, then only inverse is existed. See, to say that, first of all you have to find determinant for this matrix. What is this matrix? Matrix ఏమి ఇచ్చినాడు? నేను ఫస్ట్ determinant find out చేస్తా, రైట్? 0 0 1 0 1 0 1 0 0 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక మనం షార్ట్ కట్ చెప్పినాం. ఆ షార్ట్ కట్ చెక్ చేసుకోండి. సింపుల్గా షార్ట్ కట్ బేస్ చేసుకుని మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మ్యాట్రిక్స్ సంబంధించిన డిటర్మినెంట్ టాపిక్లో కూడా మనము చెప్పినాం. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ వాట్ ఫస్ట్ ఎలిమెంట్ యూ హవ్ టు రైట్ ఎట్ లాస్ట్ ఎలిమెంట్ ఎట్ ఫస్ట్ ఎలిమెంట్ ఎట్ లాస్ట్. ఇక్కడ ఆల్సో ఇక్కడ థర్డ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రాయాలి, ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ రాయాలి. ఈ 3 ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి వాల్యూ రాయాలి. 1 × 0 × 1 అంటే ఏంటిది? 0. నెక్స్ట్ 0 × 1 × 0 అదేమవుతుంది? ఇది కూడా 0నే. నెక్స్ట్ 0 × 0 × 1 అది కూడా ఏమవుతుంది? 0నే. మైనస్ ఆఫ్ నెక్స్ట్ 0 × 1 × 0 ఏమవుతుంది? 0. నెక్స్ట్ 1 × 1 × 1 ఏమవుతుంది? 1. 0 × 0 × 0 నెక్స్ట్ ఏంటిది? 0. ఏమొచ్చింది? సింపుల్గా 0 - 1. దట్ ఈస్ వాట్ హియర్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు వాట్? -1. అయితే ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ అర్జియంట్ ఆఫ్ ఏ. అర్జియంట్ ఆఫ్ ఏ అంటే ఏంటిది అంటే హియర్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసి దాన్ని ట్రాన్స్పోజ్ రాస్తే వచ్చేది అర్జియంట్ మ్యాట్రిక్స్. కాబట్టి కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని వాటి కోఫాక్టర్తోని
రిప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఇక్కడ ఆన్సర్ డిస్ప్లే అయినా కూడా ఏ ఉంది, మైనస్ ఏ ఉంది, మైనస్ ఏ ఉంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఏని రాయాలి అంటే జీరోని. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది, జీరో. మైనస్ ఏ అంటే ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ అది కూడా జీరోనే. 2a అంటే ఏంటిది, ఫస్ట్ ఎలిమెంట్ జీరోనే. కాబట్టి మనకు కావాల్సింది ఫస్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తే రాదు, ఏ ఎలిమెంట్ చెక్ చేస్తే వస్తుంది మరి అంటే డిఫరెంట్గా ఉండే ఎలిమెంట్ చెక్ చేయాలి. ఏనైనా ఏ యూనివర్స్లో అయినా ఫస్ట్ రో కానీ అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ చేంజ్ అవుతుంది, ఇక్కడ 1 కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. రైట్, ఇది ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఓకే రైట్. అర్జియన్ మ్యాట్రిక్స్ అంటే ఏ ఎలిమెంట్, ఇప్పుడు ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసినాక అర్జెంట్ అంటున్నాం. కాబట్టి ఫస్ట్ రోలో లాస్ట్ ఎలిమెంట్ అంటే రో నెంబర్ 1 కాలం నెంబర్ 3. కాలం నెంబర్ 3ని ఇప్పుడు రివర్స్ చేయాలి, రో నెంబర్ కాలం నెంబర్ని. రో నెంబర్ ఏమవుతుంది, 3 అవుతుంది. కాలం నెంబర్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఈ మ్యాట్రిక్స్లో థర్డ్ రో, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఇప్పుడు మనం చెక్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ అంటే మనం చెక్ చేసే కోఫాక్టర్ ఎప్పుడైతే ఎక్కడ ఉంటుంది అనమాట, ఆన్సర్లో థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంటుంది. రైట్, మనం చెక్ చేద్దాం ఇప్పుడు. రైట్, 1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ చెక్ చేస్తాం. 1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఫస్ట్ రోలో థర్డ్ కాలంలో ఉంది. అంటే 1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ ఏమవుతుంది ఇప్పుడు, దట్ ఈస్ -1 to the power of row number 1 column number 3 after eliminating first row third column. That is what 0 1 1 0. అంటే ఏమైంది డిటర్మినెంట్, దిస్ ఈజ్ వాట్ +1 ఇంటూ 0 -1 దట్ ఈస్ -1 అంటే -1 వచ్చింది. దీన్ని ఏం చేయాలి, దేంతో డివైడ్ చేయాలి, ఆ ఎలిమెంట్ ఏమవుతుంది -1. ఈ ఎలిమెంట్ ఏమవుతుంది ఎక్కడిది, థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్, అది ఏమవుతుంది -1 డివైడెడ్ బై -1 అంటే +1. +1 ఎక్కడ ఉంటుంది ఆన్సర్. ఏ అంటే ఏంటిది, ఇప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటేంటిది 1 ఉన్నది. సెకండ్ మ్యాట్రిక్స్లో ఏముంది, -a ఉంది అంటే -1 రావాలి. కానీ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి -1 అంటే సెకండ్ది కాదు. థర్డ్ ఆన్సర్ ఏంటిది -2a అంటే ఇది -2 వచ్చిందా, ఏమొచ్చింది +1 వచ్చింది కాబట్టి అదే ఆన్సర్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్, fourth option. Coming to once again, listen here, this is direct method, right? Inverse matrix find out చేయమంటే అర్జెంట్ ఫైండ్ చేసి డిటర్మినెంట్ తోని డివైడ్ చేయాలి. కాబట్టి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ రాసినాం. ఎప్పుడైతే నేను ఐఎమ్ గివింగ్ హియర్ డైరెక్ట్ ఆన్సర్ ఆల్సో, సి వాట్ ఈ గివెన్ ద క్వశ్చన్. కమింగ్ టు ద క్వశ్చన్, a equals to 0 0 1 0 1 0 1 0 0. ఇది మ్యాట్రిక్స్. మనకు కావాల్సింది ఏంది, ఏ ఇన్వర్స్ కావాలి. హియర్ వీ హ్యావ్ ఎన్ షార్ట్ కట్, దట్ ఈస్ ఏ ఈక్వల్స్ టు, ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 0 0 a 0 b 0 c 0 0, we can write a ఏ ఇన్వర్స్ డైరెక్ట్లీ. దట్ ఈస్ వాట్ ఏం చేయాలంటే ఇక్కడ ఇంటర్చేంజ్ అయితే ఈ ఎలిమెంట్స్ ప్లేట్లో దానికి ఇన్వర్స్ రాయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఫస్ట్ రో 0 0 దీనికి ఇన్వర్స్ రాస్తాం a⁻−1. అది ఎక్కడ ఉంటుంది అంటే థర్డ్ రోలో ఫస్ట్ కాలంలో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ రోలో థర్డ్ ఎలిమెంట్ ఏమవుతుంది 1/c అవుతుంది. నెక్స్ట్ 0 1/b 0 1/a 0 0. దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఏ ఇన్వర్స్. ఫర్ సపోజ్ డయాగనల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడనుకో, a0 0 0 b 0 0 0 c ఉంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/a 0 0 0 1/b 0 0 0 1/c అవుతుంది. కాబట్టి ఇది నాన్ డయాగనల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1/1 వెనకకు రాసినా ముందుకు రాసినా అదే కాబట్టి సేమ్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 0 0 1 0 1 0 0. దట్ ఈస్ వాట్ 1 1 0 0. దిస్ ఈజ్ వాట్ సింప్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ. ఫర్ సపోజ్ ఎలిమెంట్స్ వేరే వచ్చినాయి అనుకోండి, అప్పుడు దీన్ని బేస్ చేసుకొని చేసి దిస్ ఈజ్ అ షార్ట్ కట్ డైరెక్ట్లీ బై. ఇఫ్ యూ నో దిస్ వన్ డైరెక్ట్లీ వీ కెన్ సే 1/1 అంటే 1. అండర్స్టాండింగ్ మై పాయింట్, రైట్? దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రొసీజర్. ఐదర్ వీ కెన్ రైట్ ఇన్వర్స్ ఆల్సో, అర్జెంట్ మ్యాట్రిక్స్ ఆల్సో. అర్జెంట్ మ్యాట్రిక్స్ రావడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. అర్జెంట్ మ్యాట్రిక్స్ రాసి మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని
మనం -1, ఎందుకంటే డిటర్మినెంట్ ఏమొచ్చింది ఇక్కడ మనకు -1 వచ్చింది. ఈ -1తోని డివైడ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని -1తోని డివైడ్ చేస్తేనే వస్తుంది. అర్జెంట్ ఆఫ్ ఎలిమెంట్ చెక్ చేస్తాము, మైనస్తోని రిప్రజెంట్ చేస్తాం, డివైడ్ చేస్తాం, రైట్. దీస్ ఆర్ ద మ్యాట్రిసెస్ ప్రాబ్లమ్స్ ఇన్ AP 2025. నౌ గోయింగ్ ఫర్ పార్షల్ ఫ్రాక్షన్ బిట్స్, రైట్. హియర్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, బేసిక్స్ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చినాడు. సిల్లీ క్వశ్చన్. వీ కెన్ సే ఇఫ్ డిగ్రీ ఆఫ్ f of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిగ్రీ ఆఫ్ g of x, ఆల్వేస్ రేషనల్ ఫంక్షన్ f of x by g of x ని ఏమంటారు? ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ f of x by g of x, it is said to be rational function. Rational functions are two types. One is a proper rational function, another one is a improper rational function. మరి ప్రాపర్ రేషనల్ ఫంక్షన్ అంటే ఏంటిది అంటే న్యూమరేటర్ డిగ్రీ అనేది f of x డిగ్రీ అనేది g of x డిగ్రీ కంటే తక్కువగా ఉంటే ప్రాపర్ అంటారు. అదర్వైజ్ అంటే ఏంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఇది బేసిక్ క్వశ్చన్. మనం ఫండమెంటల్స్ పార్షల్ ఫ్రాక్షన్ టాపిక్ స్టార్ట్ చేయగానే ఇదే చెప్తాం. కావాలంటే పార్షల్ ఫ్రాక్షన్ టాపిక్ వెళ్ళండి, వీడియో లెక్చర్స్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో పార్షల్ ఫ్రాక్షన్ అనే టాపిక్ కనబడుతుంది. ఫస్ట్ చెక్ చేయండి. ఐ గివెన్ దిస్ టైప్ ఆఫ్ డెఫినేషన్స్ ఆల్సో. యూ కెన్ చెక్. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి ఇంప్రాపర్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాలినామియల్ ఉంది. పాలినామియలే ప్రాపర్ ఫంక్షన్ అని ఇచ్చిండు, ప్రాపర్ కాదు, ఇంప్రాపర్ అవుతుంది. ఇర్రేషనల్ ఫంక్షన్ అంటే డిగ్రీ అనేది అంటే డినామినేటర్ కాబట్టి ఫంక్షన్ కావచ్చు, ఫంక్షన్ డిగ్రీ అనేది చెప్పలేకపోతే దాన్ని ఇర్రేషనల్ ఫంక్షన్ అంటారు. న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ చెప్పగలుగుతాం కాబట్టి ఇట్స్ ఏ రేషనల్ ఫంక్షన్ ఓన్లీ. అండ్ ఆల్సో పార్షల్ ఫ్రాక్షన్లో వన్ మోర్ టైప్, దిస్ ఈజ్ వన్ మోర్ మోడల్ యూ కెన్ ట్రీట్. అంటే ఇక్కడ ఉన్న మ్యాట్రిసెస్ బేస్ చేసి అంటే పార్షల్ ఫ్రాక్షన్ బేస్ చేసుకుని ఈ టాపిక్లో ఉన్నది కూడా మనం మోడల్స్గా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ఒక పార్షల్ ఫ్రాక్షన్ ఇచ్చినాడు అండ్ కరస్పాండింగ్ ఆన్సర్ ఇచ్చిండు. ఏమి ఇచ్చిండు? వన్స్ అగైన్ ఐఎమ్ రైటింగ్ హియర్ 3x డివైడెడ్ బై x² ప్లస్ x మైనస్ 2. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటిది? a డివైడెడ్ బై x ప్లస్ 2 అండ్ వన్ మోర్ ప్లస్ b డివైడెడ్ బై x మైనస్ 1. ఇక్కడ అడుగుతుంది ఏంది? ఏ వాల్యూ, బి వాల్యూ. మనము పార్షల్ ఫ్రాక్షన్లో మన దగ్గర షార్ట్ కట్ ఉంది, మంచి షార్ట్ కట్. ఈ ఏ వాల్యూ అనేది బి వాల్యూ అనేది మనము డైరెక్ట్గా చెప్పచ్చు. ఎట్లా చెప్తున్నాము అంటే సింపుల్గా ఐ వాంట్ x ప్లస్ 2 ఫ్యాక్టర్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? x² ప్లస్ x మైనస్ 1 అంటే దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ x ప్లస్ 2 ఇంటూ x మైనస్ 1. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది అంటే ఇక్కడ ఏ వాల్యూ. ఏ అంటే ఏంటిది? కరస్పాండింగ్ వాల్యూ టు x ప్లస్ 2. ఈ ఫంక్షన్లో x ప్లస్ 2ని ఎలిమినేట్ చేస్తే వచ్చే ఫంక్షన్ ఏమవుతుంది? 3x డివైడెడ్ బై x మైనస్ 1. ఈ దోన్లో x ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో x వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది డైరెక్ట్గా. వీ కెన్ ట్రీట్ దిస్ ఇస్ యాజ్ ఏ. ఇఫ్ యూ రైట్ హియర్ దట్ ఈస్ 3 ఇంటూ -2 దట్ ఈస్ -6 డివైడెడ్ బై -2 -1 -3. సింప్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వాట్? 2. అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఏ వాల్యూ ఏంటిది? 2. నెక్స్ట్ ఇప్పుడు మీరు చెప్పండి, ట్రై చేయండి. ఇప్పుడు బి వాల్యూ కావాలి. బి వాల్యూ కావాలంటే x మైనస్ 1ది. ఇప్పుడు x మైనస్ 1 ఎలిమినేట్ చేస్తే వచ్చిన ఫంక్షన్ ఏంటిది? 3x డివైడెడ్ బై x ప్లస్ 2. దీంట్లో ఈ x మైనస్ 1ని ఎలిమినేట్ చేస్తే అంటే ఇండైరెక్ట్లీ మనకేంది? x వాల్యూ ఏంటిది? 1. x మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1. డైరెక్ట్గా x ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలా? 3 డివైడెడ్ బై 1 ప్లస్ 2 నథింగ్ బట్ 3. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు బి 1. రైట్. అంటే బి వాల్యూ ఏంటిది? 1. పేరు అని అడిగిండు కాబట్టి 2,1 ఈజ్ యువర్ ఆన్సర్. హియర్ వీ హ్యావింగ్ 2,1 ఇన్ 4th ఆప్షన్. ఎప్పుడైనా పార్షల్ ఫ్రాక్షన్లో మనకి ఇట్లా ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఎగ్జిస్ట్ అయినా ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ ఆన్సర్స్ డైరెక్ట్గా చెప్పచ్చు. దిస్ ఈస్ ద షార్ట్ కట్. సింప్లీ లీనియర్ ఫ్యాక్టర్ ఏదైతే కావాలనో ఆ వాల్యూని ఎలిమినేట్ చేస్తే వచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సి దిస్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ గివెన్? 2x plus 5 divided by x minus 1 into x plus 3. You want a and b values. I want a value. Here indirectly one is x minus 1 factor, another one is x plus 3 factor. That is I want a value here. A value is nothing but I am writing directly. That is I am eliminating x minus 1. What is the function? 2x plus 5 divided by x plus 3. In that you have to substitute x value equals to 1. If we substitute x equal to 1, 2 plus 5, 7 divided by 4.
A value is going to be now, it is going to be 7 by 4. I want B value, that is B value is nothing but after eliminating x plus 3, I want x plus 3 factor, eliminating x plus 3, what is the function? 2x plus 5 divided by x minus 1. I want here x plus 3 factor, that is x equal to minus 3, I have to substitute. If you substitute minus 3, that is nothing but minus 6 plus 5 divided by minus 3 minus 1 minus 4 is nothing but minus 1 divided by minus 4. Answer is going to be 1 by 4. I want a plus b. Here a value is going to be 7 by 4 plus b value is going to be 1 by 4. That's what 8 by 4. The answer is going to be 2. Where it is 2? In second option we having a 2. This is the question, right? Coming to another problem, right? If 3x minus 1 divided by, here 3 factors are given, right? One is anything arrow, simply it is indirectly practice to you people, right? One linear factor is given, you have to eliminate that factor, means you have to eliminate x minus 1, substitute x equal to 1, 3 into 1, 3 minus 1, 2 divided by 1 minus 2 minus 1 into 1 minus 3, that is nothing but minus 2. That's what a value is going to be what 2 divided by 2, that's what 1. I want x minus 2 factor, eliminate x minus 2, substitute x equal to 2, that is 3 into 2 in numerator, 6 minus 1 5 divided by 2 minus 1, that is nothing but 1 into 2 minus 3, that is nothing but what? Minus 1. That's b value is what minus 5. Next x minus 3 factor, eliminate x minus 3, substitute x equal to 3, x minus 3 deshinaka x equal to 1 substitute cheste 3 into 3 6 minus 1 5 3 into 3 9, right? 9 minus 1 8 divided by 3 minus 1 2 into 3 minus 2 1, that is c value is nothing but 8 by 2 is nothing but 4. A comma b comma c is nothing but 1 comma minus 1 comma minus 5 comma 4. Where it is in first option only we having the answer. That's what the problems. Here indirectly in a partial fraction topic you are going to 2 questions. Here 4 display chesnam manam pro cheptunnam, right? Go through with that. If you have any doubts you can contact you can check the descriptions, right? Matrices partial fractions సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అడ్జస్ట్ అయినాయి, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు, వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, like our channel. Thanks for watching.